ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ₹1,00,000 తులం బంగారం గురించి కొన్ని లక్షల జంటలు ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల మధ్య భాగం వరకు ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ వివాహాలు కూడా అవుతూ ఉన్నాయి. బహుశా 50,000కు పైబడి 50,000 నుంచి 1,00,000 మధ్యలో వివాహాలు జరగవచ్చని ఒక అంచనా ఉన్నది. హైదరాబాద్తో సహా ఒక మోస్తారు మండల కేంద్రాలలో కూడా ఫంక్షన్ హాల్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఈ ఫంక్షన్ హాల్ బుక్ అవ్వడం అంటే ఇందులో డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్నారు. కాబట్టి ఇది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, దీనికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అనే ప్రశ్న అక్కడి నుంచి వస్తున్నది. ఇప్పుడు చాలా విషయాలపైన రివ్యూలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలలో కొన్నిటిని అమలు చేసిండ్రు. ఈ 6 గ్యారెంటీలలో ఈ తులం బంగారము కళ్యాణ వస్తు కార్యక్రమానికి ఈ పథకానికి సంబంధించిన నిధులను వీటి విధి విధానాలు ఏమిటి అది స్పష్టం చేయాలని చాలామంది కోరుతూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పెళ్ళైన జంటలకు ఇవ్వబోతున్న బహుమతి అది మరి బంగారమే ఇస్తారా, లేదా బంగారు ప్లేస్లో డబ్బులు ఇస్తారా? తమిళనాడులో బంగారం ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ ఉన్నది ఏమిటో కూడా అధికారులు ఒక బృందం వెళ్ళి అధ్యయనం చేసింది. అది దాన్ని వెంటనే అమలు చేయబోతున్నారా? ఇంకా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పెళ్లిళ్ళ సీజన్ కూడా ప్రారంభమైంది. అసెంబ్లీలో కూడా అడిగినారు, వరుసగా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి మీరు సెలవు ఇవ్వండి 2 రోజులు అని కూడా ఒక సభ్యుడు అడిగింది నిన్న. కాబట్టి అట్లా పెళ్లిళ్ళ సంఖ్య పెరుగుతున్నది కాబట్టి దరఖాస్తులు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని ఆశించేవారు ఉన్నారు. వీటికి ప్రభుత్వము విధి విధానాలు ఖరారు చేసి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలో చెప్పి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కొత్తగా పెళ్ళైన జంటలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.